హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో మరి ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే తెలంగాణలో చాలామంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. అసలు కొత్త దరఖాస్తులు ఎప్పటి నుంచి మొదలవుతాయి, ఎప్పటి నుంచి డబ్బులు అందుతాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. సో ఈ వీడియో మీకు కావాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. సో అప్పుడే మీకు వీడియోలో ఉన్న కంటెంట్ అయితే అర్థమవుతుంది. మరి లేట్ చేయడం ఎందుకు, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. సో మరి దరఖాస్తులు ఎప్పటి నుండి స్వీకరిస్తారంటే ప్రభుత్వం తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ మనకి మే 14వ తేదీ తర్వాత అధికారంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే పెన్షన్ల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వాటినన్నిటిని క్లియర్ చేయడంతో పాటు కొత్త వారికి కూడా అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి మే 14వ తేదీ తర్వాత మనకి ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. సో మనకి మే 14, సో మన ఇప్పుడు ప్రజెంట్ మనకి నడుస్తుంది ఏప్రిల్. సో వచ్చే నెల 14వ డేట్ తర్వాత మనకైతే పెన్షన్ల ప్రక్రియ అనేది, దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. సో మరి ఎందుకు అంటే సో పెన్షన్లు మనకి చాలా వేల సంఖ్యలలో పాత పెన్షన్లు అనేది పెండింగ్లో ఉన్నాయి. సో వాటిని అన్నిటిని క్లియర్ చేసిన వెంటనే మళ్ళీ వీటిని స్వీకరించి అవకాశం అయితే కల్పిస్తారు. కొత్త వారికి కూడా అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. సో మరి దరఖాస్తు చేసుకున్న తర్వాత డబ్బులు ఎప్పుడు అందుతాయంటే సో దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారు అనేది అందరికీ ప్రశ్న. దీనికి సమాధానంగా వచ్చే జూన్ 2వ తేదీ అంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్త లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. సో ఆ రోజు నుంచే కొత్త వారికి కూడా పెన్షన్ సొమ్ము ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే ఇక ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న వారికి ఈసారి ప్రభుత్వం ఫేస్ రికగ్నిషన్ అంటే ముఖం గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారా పెన్షన్ ఇస్తోంది. ఇది పట్టణ ప్రాంతాల్లో కూడా అమల్లోకి రాబోతుంది. కాబట్టి లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నారు. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి అప్డేట్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.